అందరికీ నమస్కారం. ఇదైతే జీప్ అండి. ఇది జీప్ ఇంజన్ 2003 మోడల్ అండి. 2003లో తయారు చేసింది. ఇది రిజిస్ట్రేషన్ అయితే ఉందండి, ఎక్స్పైరీ అయితే కాలేదు. కొత్తగా మన మన ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని అయితే పంపించండి. వాళ్ళకి నచ్చితే కూడా వాళ్ళు షేర్ చేస్తారు. ఈ జీప్ అయితే ఓపెన్ టాప్ మోడల్ అయితే ఉందండి. ఓపెన్ చేసుకునేది ఉంది. దీనికి ఫ్రంట్ గ్లాస్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. కొత్తగా రీపెయింటింగ్ అయితే చేసాము. ఫ్రంట్ రెండు కూడా డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయండి, మాడిఫై చేశారు. మొత్తం కూడా న్యూ జీప్ లాగా మొత్తం రీపెయింటింగ్ చేసి ఇంజన్ కూడా బోర్ చేశారండి. కలర్ అయితే వచ్చేసి యాష్ కలర్లో ఉంది. టాప్ కూడా కొత్త టాప్ అయితే ఉంది. ఇది చాలా కండిషన్లో ఉందండి. డీజిల్ ఇంజన్ ఉంది. మైలేజ్ కూడా 25 కిలోమీటర్ల దాకా వస్తుందండి. 1 లీటర్ డీజిల్కి. 4 కొత్త టైర్లు ఉన్నాయి. స్టెప్నీ కూడా కొత్తగా ఉందండి. సీట్స్ కూడా అన్ని కొత్తవే, రెగ్జిన్ వర్క్ చేయించాము. మొత్తం కూడా లోపల కూడా వచ్చేసి మొత్తం నీట్గా చేయించారండి. ఇది రిజిస్ట్రేషన్ అయితే మన తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చండి. మహీంద్రా మేజర్ ఇదైతే. ఈ జీప్ వాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం కామెంట్ బాక్స్లో అయితే www.resaleCars.co.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ని చూడండి. చూస్తే మీకు పూర్తి వివరాలన్నీ కూడా వస్తాయండి. స్టెప్నీ ఇదైతే పాతది ఉంది, కానీ మీకు కొత్తదే ఇస్తారండి. ఇది పాత స్టెప్నీ తీసేసి కొత్తది పెట్టాము. కొత్త స్టెప్నీ కూడా ఉంది. 5 టైర్లు, మొత్తం 5 టైర్లు కూడా కొత్తగా ఉన్నాయండి, చాలా కొత్తవి. ఇది కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మన దగ్గర చూసుకొని లైక్ చేయండి. వీడియోని కూడా మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళైనా కొనుక్కుంటారు, లేదంటే మీకు కొనుక్కోవాలన్నా కూడా రెఫరల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కొనుక్కోవడానికి వీలుగా ముందే వేరే వాళ్ళకి షేర్ చేసి పెట్టండి. కొత్త బ్యాటరీ అయితే ఉందండి. ఇంజిన్ కూడా న్యూ వెర్షన్ అయితే ఉంది. పూర్తిగా గేర్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇక ఈ జీప్ కొనుక్కోవాలి ఫ్యామిలీ యూజ్ కంటే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎటువంటి యాక్సిడెంట్స్ రాలేదు ఇంతవరకు. మీరు వెంటనే మన వెబ్సైట్ని ఓపెన్ చేసి కామెంట్ బాక్స్లో కూడా మన దగ్గర కొన్న వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కామెంట్లో చెప్పండి. మీరు కొనుక్కున్న వెహికల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తే మాకు కూడా పూర్తిగా ఎలాంటి వెహికల్స్ అమ్మడానికి ఉంటుందో తెలుస్తుందండి. ఈ వెహికల్ కొనుక్కోవాలంటే వెంటనే మన వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి.